హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఓట్స్తో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓట్స్తో ఎప్పుడన్నా లడ్డూని ట్రై చేశారా? చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎదిగే పిల్లలకి రోజుకొకటి పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. ఈ ఓట్స్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీల్ని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఫ్రై అయిపోయినట్లే ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులను వేసుకుంటున్నాను. నువ్వులను వేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినట్లే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 2 కప్పుల ఓట్స్ని తీసుకుంటున్నాను. నేను లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఓట్స్ అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ ఓట్స్ అనేవి ఫ్రై అయిపోయేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఆ విధంగా స్మెల్ వచ్చే వరకు ఓట్స్ని ఫ్రై చేసుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్యాన్లో 1 కప్పు నెయ్యిని వేసుకుంటున్నాను. మనకి లడ్డూలు చుట్టుకోవడానికి మెల్ట్ చేసుకున్న నెయ్యి కావాలి కాబట్టి అందుకనే ముందుగానే 1 కప్పు నెయ్యిని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో 1/2 కప్పు కాజును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాజుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ నెయ్యిని కూడా అలానే పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు నువ్వుల్ని వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పౌడర్ కింద బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ని చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఓట్స్ కూడా మెత్తటి పౌడర్ కింద మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా ఈ పౌడర్ని పల్లీల పౌడర్లో వేసుకోవాలి. వేసుకొని దీంట్లోకి స్వీట్నెస్ కోసం బెల్లాన్ని వాడుతున్నానండి. కావాలంటే షుగర్ని వేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి 1 కప్పు బెల్లాన్ని వేసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. బెల్లం మిక్సీ వేసుకుంటేనే మనకి ఎక్కడ పలుకు అనేది తగలకుండా ఉంటుంది. బెల్లం కూడా కొంచెం ఇలా లిక్విడ్ కింద వస్తుంది కాబట్టి మనకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి ఈ పిండిలో. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని బెల్లానికి బాగా పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వేయించుకున్న కాజు, వేడి చేసుకున్న నెయ్యిని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకునేటప్పుడు ఉండకి రాలేదంటే కనుక ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకుంటున్నాను. టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు రెడీ అయిపోయినట్లే. వీటిని సర్వ్ చేసుకుందాం. ఇలా మొత్తం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ఇటువంటి హెల్తీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.